నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో వన్ స్టాప్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మహిళల భద్రతా రక్షణే మా ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. గనుల బ్లాకులు వేలం ఆపరేషనైజేషన్ పై ప్రియమ ముఖ్య కార్యదర్శి వీడియోకు సమావేశం. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు సిఎస్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచన. ఈ నెల 14న రాష్ట్రానికి రానున్న 16వ ఆర్థిక సంఘం. దీనిపై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పినపాక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వరాల జల్లు. ఇక్కడ ప్రాథమికోన్నత పాఠశాలను హైస్కూలుగా అప్గ్రేడ్ చేస్తామని హామీ. మహిళల హక్కుల భద్రతా రక్షణకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ కొత్త భవనాన్ని గురువారం సాయంత్రం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ వన్ స్టాప్ సెంటర్ లో 11 నుంచి 13 మంది వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఈ వన్ స్టాప్ సెంటర్ 24 గంటల పాటు బాధిత మహిళలకు అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించే భవనాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల రక్షణకు ప్రాముఖ్యతనివ్వటం జరుగుతుందన్నారు. అందుకోసం ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి, డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ దాసరి శ్రీలక్ష్మి, డీసీపీ సరిత తదితరులు పాల్గొన్నారు. పాత గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండ్ లో ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు శ్రీ సంధ్యారాణి గారి చేతుల మీదుగా వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మహిళల భద్రత, ఆడపిల్లల మీద వేధింపులు కానీ, పోక్సో చట్టాలు కానీ, లేదంటే వేధింపులు కానీ, మైనర్ బాలికల మీద వేధింపులు కానీ, అలాగే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళ మీద వేధింపులు కానీ ఏది జరిగినా ప్రభుత్వం నుంచి వెంటనే చర్యలు ఉండాలి, వాళ్ళకి పూర్తి సంరక్షణ ఉండాలి. దానికి ఫస్ట్ ప్రభుత్వం అత్యధిక ప్రయారిటీని ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ వన్ స్టాప్ సెంటరు మహిళల వేధింపులకు కానీ, మహిళల మీద ఏదైనా అఘాయిత్యాలు కానీ జరిగినప్పుడు సంబంధిత అన్ని రకాల సిబ్బంది, లీగల్ సిబ్బంది కానీ, మెడికల్ కానీ, అలాగే పోలీస్ కానీ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ కోసం 24/7 వేచి ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షను, సర్వీసు, యాక్షను ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఈ సెంటర్లు ఉపయోగపడతాయి. అటు పోలీసుల పరంగా కఠినమైన చట్టాలని, మహిళల మీద దాడులు కానీ, మహిళల మీద వేధింపులు కానీ వాటిని కూడా ఏర్పాటు చేశాం. ఇవాళ ఈ వన్ స్టాప్ సెంటర్ ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అనేక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుల్ని ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చినాక మరి గౌరవ మంత్రులు రివ్యూ చేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులో మనకి ఎయిడ్ వస్తుందో ఆ ఎయిడ్ అన్నింటిని కూడా తీసుకొని అన్ని చోట్ల కూడా దాని సద్వినియోగం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఐసిడిఎస్ నుంచి ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇప్పుడే గౌరవ సెక్రటరీ గారు, అలాగే డైరెక్టర్ గారు అందరూ కూడా దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా 26 వన్ టాప్ సెంటర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని సెంటర్స్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్కి ఏంటంటే దాదాపు మనకి 60 లక్షల దాకా మనకి ఫండ్స్ కూడా వస్తున్నాయి. వీటితో మనం మొదలు పెట్టుకుంటున్నాం. ఇక్కడ 11 నుంచి 13 వరకు మనకు స్టాఫ్ కూడా ఉంటారు.
ముఖ్యంగా ఏంటంటే ఈ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది దిగ్విజయంగా జరగాలి అని ఎప్పుడు అనుకోలేము. కారణం ఏంటంటే ఇక్కడికి ఎంతమంది తక్కువ మంది వస్తే మనకి రాష్ట్రం అంత బాగుంది అన్నది మనకి బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే బయట సామాజికంగా కానీ, బయట తిరిగిన దగ్గర ప్రైవేట్గా కానీ, లేదా గవర్నమెంట్ సెక్టర్లలో కానీ ఎక్కడైనా ఒక మహిళని వేధించినటువంటి కానీ, లైంగిక కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎవరైనా వేధించబడినటువంటి మహిళలు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు రాకూడదనే మనం అనుకోవాలి. అలాగైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పీడీ కానీ, వెనక్కున్న ఉద్యోగస్తులు కానీ అందరూ మనం ఇక్కడ కూర్చోవడానికి, ఎందుకంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మహిళల భద్రతే ముఖ్యమని మొదలు పెడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, వాటికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బేటీ పడావో బేటీ బచావో అనుకుంటూ కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మహిళలకు రక్షణ కల్పించడానికి కొన్ని స్కీమ్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా మహిళా భద్రత ఎక్కడ పనిచేస్తున్న చోట కానీ, లేదంటే బయట ఎక్కడ కానీ జరిగినటువంటి వాటికి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అట్లాంటిగా దగాపడినా, లేదా మోసపోయినా, లేకపోతే మోసగించబడినా, లేదనుకుంటే ఎరాస్ చేయబడినటువంటి ఇలాంటి మహిళలు ఇక్కడికి వస్తే వాళ్ళకి న్యాయపరంగా ఏమైనా సలహాలు కావాలన్నా, లేదంటే హాస్పిటల్లో వాళ్ళకి ఏమైనా వైద్య సదుపాయం కావాలి అన్నా, లేదంటే వాళ్ళకి కుటుంబ పరంగా కౌన్సిలింగ్ ఇప్పించాలి అన్నా, ఏ విధంగా కావాలి అన్నా వాళ్ళకి ఇక్కడ ఒక పోలీస్ కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి. ఎందుకనంటే ఒక మహిళగా ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేక. గనుల బ్లాకులు వేలం ఆపరేషనైజేషన్ పై పీఎం ముఖ్య కార్యదర్శి వీడియో సమావేశం. అమరావతి 3 ఏప్రిల్ దేశంలో గనుల బ్లాకులు వేలం మరియు ఆపరేషనలైజేషన్ అంశాలపై కేటగిరీ ఏలోని 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా గురువారం ఢిల్లీ నుండి వీడియో సమావేశం నిర్వహించారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో గనులకు సంబంధించిన రాష్ట్రాలను ఏబీసీ అనే 3 కేటగిరీలుగా విభజించగా, ఏ కేటగిరీలోనే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎస్లతో పీఎం ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా వీడియో సమావేశం ద్వారా ఆయా మినరల్ బ్లాకుల వేలం మరియు ఆపరేషనలైజేషన్ కు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ఇతర అంశాలపై సమీక్షించారు. అంతేగాక వీటికి సంబంధించి పర్యావరణ సంబంధిత అంశాలను కూడా ఆయన సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మినరల్ బ్లాకుల వేలం ఆపరేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పీసీసీఎఫ్ అజయ్ కుమార్ నాయక్, అదనపు పీసీసీఎఫ్ రాహుల్ పాండే, ఏపీ పీసీబీ సభ్య కార్యదర్శి శ్రీ శరవణన్ తదితరులు పాల్గొన్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం 16వ ఆర్థిక సంఘం ఈ నెల 14న రాష్ట్రానికి రానుంది. ఆర్థిక సంఘంతో ఈ నెల 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించు తగు సాయం చేయాలని కోరనున్నారు. దీనిపై సన్నాహకంగా ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పినపాక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వరాల జల్లు కురిపించారు. ఇక్కడ ప్రాథమికోన్నత పాఠశాలను హైస్కూలుగా అప్గ్రేడ్ చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులలో టాపర్స్ గా నిలిచిన వారికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలని ఇందుకు తన స్వంత నిధుల నుండి 50,000కు చెక్కు రూపంలో అందజేశారు. అలాగే తల్లిదండ్రులు కోల్పోయిన గరికపాటి ఇందు అనే విద్యార్థినికి 15,000 చెక్కును అందజేశారు. ఈ విద్యార్థినికి ఇంటర్మీడియట్ వరకు ఇలానే ప్రతి ఏడాది ఆర్థిక సాయాన్ని తన స్వంత నిధుల నుంచి అందజేయనున్నట్లు ప్రకటించారు. అదే అప్పుడు కూడా వచ్చారండి వాళ్ళు సిఎస్ఆర్ డెవలప్ చేసినప్పుడు ఒకసారి వచ్చారు. బాబు పిల్లలు అబ్బాయిలు చూస్తుంటే మీకంటే అమ్మాయిలు యాక్టివ్ కనపడుతున్నారు. మీరు మించి యాక్టివ్గా ఉండాలని చెప్పట్లా, మీరు కూడా యాక్టివ్గా ఉండాలి, కష్టపడి చదువుకోవాలి. ఈ ఊర్లో చాలా వాళ్ళకంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మేము చదువుకున్నప్పుడు మాకు ఇన్ని తరగతి గదులు లేవు, ఈ బల్లలు లేవు, మాకు యూనిఫామ్లు ఇచ్చిన వాళ్ళు లేరు, మాకు ఏమి ఇచ్చిన వాళ్ళు లేరు. పుస్తకాలన్నీ అంటే కొనుక్కోగలిగి ఉన్నాం, అది వేరే విషయం. కానీ మేమందరం చదువుకుని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే. మీరు ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే పైకి రావనుకోవద్దు. ఇక్కడున్న ఎండిఓ గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఎండిఓ అయ్యాడు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఎమ్మెల్యే అయ్యా. మీరు చదువుకుంటే ఎంతైనా అవుతారు. మీరు అనుకోవటమే కావాల్సింది. కావాలి, నేను హీరోయిన్ కావాలి, లేకపోతే సింగర్ కావాలి, డాన్సర్ కావాలనుకున్నప్పుడు మీరు వెనకబడిపోతారు. మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ, మీ అమ్మ 7th, 8th, 9th కూడా ఉందిగా, నెక్స్ట్ వీక్ అవుతుంది. ఎవరైతే స్కూల్ టాపర్ వస్తారో మాస్టరు ఫస్ట్ 5 తరగతులు వాళ్ళకి డబ్బు డ్రా చేసి ఫస్ట్ వచ్చిన తలా 10,000 మీ ఊరు స్కూల్ పిల్లలకి. ఇప్పుడు ఎగ్జామ్స్ అవ్వలేదు ఇంకా, ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి డేట్ అయితే లేదు. ఇది మీరు దగ్గర పెట్టుకొని ఈ సంవత్సరం మీకు ఇంకా ఎగ్జామ్స్ టైం ఉంది కదా, ఎవరైతే ఇది 6th, 7th, 8th, 9th ఈ 4 సెక్షన్లో టాప్ వచ్చిన టాపర్ వాళ్ళందరూ తలా 10,000 5 అవుతుంది మీ స్కూల్. మీరంటే కాంపిటీషన్, మీ అందరికి ఓపెన్ కాంపిటీషన్. తర్వాత మళ్ళీ నేను మీ అందరికీ వక్ఫ్ సవరణలు తెచ్చి బీజేపీ మళ్లీ పార్లమెంటు వేదికగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ఇది ముస్లిం కమ్యూనిటీ మీద, దేశ ఐక్యత మీద, రాజ్యాంగం మీద జరిగిన దాడే. బీజేపీ క్రూరత్వానికి నిదర్శనం. వక్ఫ్ బిల్లు సవరణలు ముస్లింలకు మేలు చేసేవి కావు. ముస్లింలకు తీరని అన్యాయం, అసలు సమస్యే లేదు, అంతా సక్రమంగానే ఉంది. ఇది వక్ఫ్ ఆస్తులను కాజేసే కుట్ర. బీజేపీది మతం పేరుతో చిచ్చు పెట్టే రాజకీయం. మతం, కులం పేరు చెప్పి బీజేపీ విభజన చేస్తుంది. మతాలను విడగొట్టి ఓటు రాజకీయాలు చేయాలని చూస్తుంది. మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుంది. ఇక్కడ వక్ఫ్ బోర్డు మీద సమీక్ష పెట్టారన్నారు. కేవలం వక్ఫ్ లో ఉన్న భూముల్ని వాళ్ళ కాకుండా చేయటానికి పన్నిన కుట్ర ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్. అసలు బీజేపీ వైఖరే ఇది. బీజేపీకి తెలిసిన రాజకీయమే ఇది. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. మతం పేరు, కులం పేరు చెప్పి మనుషుల్లో విభజన తేవాలి. విభజన తెచ్చాక ఎవరికి వాళ్ళు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ విడిపోతే, పోలరైజ్ అయిపోతే దాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకునే వికృత ఆలోచన బీజేపీ. మరొక్కసారి మళ్ళీ ఇదే చేసింది బీజేపీ పార్టీ. ఓటు బ్యాంకుల్ని పోలరైజ్ చేసి లబ్ధి పొందాలి అని బీజేపీ పార్టీ కుట్ర పన్నింది. అందులో భాగమే ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్. కానీ బాధాకరం ఏమిటి అంటే, ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇస్తున్న మద్దతు. చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు గారు, ముస్లింలు మీకు ఓటు వేయలేదా? ప్రభుత్వం ఎలాగైనా మారాలి అన్న కసితో ప్రజలు మీకు ఓట్లేస్తే వాళ్ళల్లో ముస్లింలు లేరా? పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి.
చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ ఓట్లేస్తే కదా మీకు ఇంత అధికారం వచ్చింది, మీకు ప్రజలు ఇంత బలం ఇస్తే కదా ఈ రోజు మీరు బీజేపీకి బలం ఇస్తున్నారు, కేంద్రంలో సర్కారు నిలబెట్టగలిగారు. మరి అలాంటప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకైనా మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు, ఎలా ముఖం చూపించుకుంటారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇఫ్తార్ విందులు ఇస్తే సరిపోతుందా? ముస్లింల మీద నిజంగానే ప్రేమ ఉండాల్సిన అవసరం లేదా మీకు? వాళ్ళ ఓట్లు వేయించుకున్నారు. ఒక పక్కేమో ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్తున్నారు, కానీ మీ ఊసరవెల్లి రాజకీయాలు ఇంకో పక్కేమో విప్పు జారీ చేసి మరి వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ కి మద్దతు ఇమ్మని చెప్పారు. ఇది ఎలా సాధ్యం? మీరు ముస్లింలకు న్యాయం చేసిన వాళ్ళ, అన్యాయం చేసిన వాళ్ళ? ఇఫ్తార్ భోజనంలో మీరు ముస్లింలకే విషం పెట్టిన వాళ్ళు. ఈ రోజు ముస్లింల ద్రోహిగా మిగిలిపోయాడు చంద్రబాబు గారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ముస్లింలకు ఇంత ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ. ఏప్రిల్ 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వాత బకాయిలు ఇస్తేనే ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. త్వరగా మా సమస్యలను పరిష్కరించండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు బందర్ రోడ్లోని ఓ ప్రముఖ హోటల్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద వైద్య సేవలను ఏప్రిల్ 7 నుండి పూర్తిగా నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయించిందని చెప్పారు. నిస్సహాయత, గత్యంతరం లేక ఇక ఎంత మాత్రం భరించలేక బాధపడుతూనే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని విజయవంతంగా నడిపించాలని, ఈ పథకానికి అర్హులైన పేద వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో నెట్వర్క్ ఆసుపత్రులన్నీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని వెల్లడించారు. సమావేశంలో ఆశా అధ్యక్షులు డాక్టర్ కె విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్స్ ఎస్విఎల్ నారాయణరావు, టి చంద్ర, మౌలీశ్వరరావు, కార్యదర్శి సిహెచ్ అవినాష్, కోశాధికారి నాగమల్లేశ్వరరావు, సంయుక్త కోశాధికారి సి గిరిబాబు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తరపున ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి ఆసుపత్రులు పడుతున్న ఇబ్బందులు గత 9 నెలలుగా హాస్పిటల్ తరపున మేము ప్రతి చోటకి ఆనాటికి మిగిలిపోయి ఉన్న బాకీలు, అలాగే ఆ రోజు నుంచి ఏనాడికి ఆనాడు ఈ బాకీలన్నీ క్లియర్ అవుతాయి, ఆసుపత్రులు మరింత పకడ్బందీగా సేవలు అందించే దిశగా కృషి చేయడానికి మా ప్రయత్నాలు మేము సాగిస్తూనే ఉన్నాం. ఒక 10 నెలల క్రితం 2000 కోట్ల వరకు మాకు బకాయిలు ఆసుపత్రులకు, నెట్వర్క్ హాస్పిటల్కి ఉండిపోయినాయి. ఆ 2000 కోట్లు ఉన్న పరిస్థితుల్లోనే మేము ఫర్దర్ ఇక సేవలు అందించలేము, ఆసుపత్రులన్నీ బాగా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయినాయి అనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఆనాడు ప్రభుత్వం కొత్తగా రావడం, అప్పటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, తదితర కారణాలన్నీ కూడా మాకు ఆ స్పెషల్ సిఇఓ గారు కానీ, లేకపోతే ఆనాడు సిఇఓ ఎవరున్నారో వారు, అలాగే అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం. సో ఖచ్చితంగా ఆసుపత్రుల తరపున మా వంతుగా మేము అప్పటి నుంచి కూడా మా శక్తికి మించి ఎక్స్టెండ్ అయి పనిచేస్తూ వచ్చాం. ప్రతి నెల 330 కోట్ల రూపాయల వర్క్స్ ఈ నెట్వర్క్ హాస్పిటల్ తరపున చేస్తూ ఉన్నాం. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బకాయిలు చెల్లిస్తున్నాం అనే మాట మీరు అందరూ తరచుగా వింటూ ఉన్నారు, కానీ పాత బకాయిలు అవనివ్వండి, మాకు కొత్తగా చేస్తున్న పనులు అవనివ్వండి, నెలకు 300 కోట్ల రూపాయలు పనులు చేస్తుంటే యావరేజ్గా 150 నుంచి 200 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తూ వస్తున్నారు. సో పాత 2200తో ఈనాడు ఇంకో 1000 కోట్లు కలుపుకుని 3500 కోట్ల వరకు మాకు బకాయిలు ఉండిపోయినాయి. ఈరోజు ఏ ఆసుపత్రికి కూడా కనీసం రెగ్యులర్గా సప్లై చేసే మెడికల్ సప్లైస్ కానీ, రెగ్యులర్గా క్రెడిట్లో ఇచ్చే ఎటువంటి మెడిసిన్స్ కానీ ఏ కంపెనీ కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. అందరూ కూడా ఈ మార్చికి నోటీసులు పంపించి పూర్తిగా బంద్ చేయడం జరిగింది. అలాగే ఏ బ్యాంకులు కూడా ఈ ఆసుపత్రులకు ఓడీలు పూర్తిగా దాటిపోయి ఉండటంతో ఓవర్ డ్రాఫ్ట్లో డబ్బులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇక డాక్టర్ల జీతాలు అంటారా, ప్రతి ఆసుపత్రి 2-3 నెలలు ప్రతి హాస్పిటల్లో కూడా డాక్టర్లకు బాకీలు పెట్టి ఆసుపత్రులు నడిపే పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక ఏప్రిల్ 7వ తారీఖు నుంచి ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా మేము అందించలేని పరిస్థితికి మేము కార్నర్ చేయబడ్డామని తెలియదు. వీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ మోడల్ తీసుకొస్తాననేటప్పుడు ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్తో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తామని అంటున్నారు. 2018 నుంచి హాస్పిటల్స్కి ఇచ్చే టారిఫ్ల మీద
ఎన్హాన్స్మెంట్ జరగనప్పుడు ఆయుష్మాన్ భారత్ని తీసుకొచ్చి దీంతో కలిపేటప్పుడు దాంట్లో 1940 ప్రొసీజర్స్ ఉన్నాయి. దాంట్లో 400 ప్రొసీజర్సే మన స్కీమ్ కంటే బెటర్గా కానీ ఈక్వల్గా కానీ ఉన్నాయి. ఆ పైన సుమారు 1500 ప్రొసీజర్స్ ఇప్పుడు మనకి ఇచ్చేదానికంటే కూడా తక్కువ ఉన్నాయి. దాంతో ఇంటిగ్రేట్ చేస్తే ఉన్న టారిఫే పెంచకుండా హాస్పిటల్కి మూలుగుతుంటే ఆ కొత్త టారిఫ్ని దీనికి జోడించి ఆ ఉన్న వాటిలో ఇంకా ఉన్నదానికంటే తక్కువ టారిఫ్లు ఇస్తే ఇది మనుగడకే కష్టం. తర్వాత రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ నుంచి 600 ప్రైవేట్ హాస్పిటల్స్ వేరే స్టేట్స్ నుంచి బయటకు వచ్చినాయి అనేది వార్త మనం అందరం చదువుతూ ఉన్నాం. అది ప్రత్యేకమైన ఆందోళన మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్కే ఇబ్బందికరమైన విషయం ఒకటి ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్టేట్స్లో వాళ్ళ క్యాపిటల్స్ అన్న టైర్ 1 సిటీస్. ఆయుష్మాన్ భారత్ అనే దాంట్లో టైర్ 1 సిటీస్ రేటు వేర్లు, టైర్ 2 వేరు, టైర్ 3 వేరు. దురదృష్టవశాత్తు విశాఖపట్నం, విజయవాడ కూడా టైర్ 1 సిటీస్ కాదు. హైదరాబాద్లో వచ్చే రేట్లు ఈ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్కి రావు. టారిఫ్ పెంచట్లేదు, తక్కువ టారిఫ్లు తీసుకొస్తున్నారు. మనం వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి టైర్ 1 సిటీ. వీటిని ఇంటిగ్రేట్ చేస్తా అంటున్నారు, పాత బకాయిలు తీర్చట్లేదు. ఈ కారణాల వలన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చెప్పిన దానికి కారణాలే కాకుండా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా మనకి మెయిన్ అఫీషియల్స్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మాకున్న భయాలు తొలగిస్తే గవర్నమెంట్కి సహకరించడానికి మాకు ఎవరికి అభ్యంతరాలు లేవండి. ఈ భయాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పిన భయాలు కాకుండా ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన నష్టానికి గురవుతామని కూడా హాస్పిటల్స్ ఆందోళనలో ఉన్నాయి. 1,30,000 కోట్లతోటి 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు అంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడి నుంచి పెనం మీద నుంచి పొయ్యిలోకి వెళ్తున్నట్టు ఆ వ్యవస్థ ఎలా ఉందో తెలిసిపోతుంది మనకు. ఇచ్చే డబ్బులు తక్కువ, ప్యాకేజీలు తక్కువ, పేమెంట్ లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి కావాల్సిన వైద్యానికి నెట్వర్క్ ఆసుపత్రుల భుజాల మీద కాకుండా ప్రభుత్వమే భరించాలి. ఇప్పుడు దాదాపు నెట్వర్క్ ఆసుపత్రులు భరిస్తున్నాయి. తక్కువ ప్యాకేజీతో 10 నెలల తర్వాత పేమెంట్ తీసుకుంటూ ముందు పెట్టుబడి పెట్టి పనిచేసుకుంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ చేస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వం భుజం కూడా పడితే నెట్వర్క్ హాస్పిటళ్ళు కిందకి పోకుండా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, మతోన్మాదాన్ని పారద్రోలుదామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 500 జిల్లాలలో ప్రచార ఉద్యమం చేపడుతున్నామన్నారు. వక్ఫ్ ఆస్తులను హిందువులు కాజేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిస్సిగ్గుగా పార్లమెంటులో మాట్లాడటం దుర్మార్గమన్నారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో లౌకిక రాజ్యాంగ పరిరక్ష వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా మైనార్టీలపై దాడులను నిరసిస్తూ లెనిన్ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది. కార్యక్రమానికి నగర అధ్యక్షుడు జి కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు ప్రచార ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్, ముస్లిం లీగ్ నేతలు స్వాతంత్ర ఉద్యమంలో జీవితాలను, ఆస్తులను త్యాగం చేశారన్నారు. నైజాం నవాబుల మరణ కాండకు 4,000 మంది కమ్యూనిస్టులు చనిపోయారని, అదే సమయంలో 10 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశామని చెప్పారు. ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న బీజేపీ నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి గులాంగిరిగా వ్యవహరించిందని గుర్తు చేశారు. కనీసం స్వాతంత్ర్యం కోసం నాదాలు కూడా చేయలేదన్నారు. వక్ఫ్ ఆస్తులను హిందువులు కాగేసుకుంటున్నట్లు కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి పార్లమెంటులో మాట్లాడటం సిగ్గుచేటన్నారు. హిందూ ముస్లింలను రెచ్చగొడుతూ బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని రామకృష్ణ విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్, పంచదారల దుర్గమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉత్తరాదిలో చంద్రశేఖర్ ఆజాద్, అనేక మంది విప్లవకారులు, గద్దర్ వీరులు ఈ విప్లవ పోరాటంలో, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, ప్రాణాలు అర్పించారు. వారు ఒకవైపున పోరాడుతున్న నేపథ్యంలోనే మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్, అదేవిధంగా ఎర్ర జెండా నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది. ఆ పోరాటంలో వేలాది మంది జైళ్ల పాలయ్యారు, అనేక మంది రోడ్డెక్కారు, ఆస్తులు కోల్పోయారు. ఏమాత్రం కూడా పోరాటంలో వెనుకడుగు వేయకుండా పోరాడిన ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. కాబట్టి వాళ్ళు గర్వంగా చెప్తాం, ఇవాళ భారతదేశ పోరాటంలో, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొన్నది,
ముస్లిం లీగ్ అనే పార్టీ కూడా అందులో పాల్గొనింది. అందుకోసమే 1947లో స్వాతంత్రం వస్తే 1946లో నావికులు ఆయుధాలు పట్టుకొని తిరుగుబాటు చేశారు. ఓడల్లో ఉన్న నావికులందరూ కూడా ఆయుధాలు పట్టుకొని అధికారుల పైన తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళ ఓడల పైన 3 జెండాలు ఎగరేశారు. అందులో ఎర్ర జెండా ఎగరేశారు, 3 రంగుల కాంగ్రెస్ జెండా ఎగరేశారు, అదేవిధంగా ముస్లిం లీగ్ జెండా ఎగరేశారు. కాబట్టి వాళ్ళు గర్వంగా చెప్తా ఉన్నాం, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీలు ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే రెండో పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీ పోరాడింది. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాదు, మన పక్కనే ఉన్న తెలంగాణలో, అది బ్రిటిష్ ఇండియాలో లేదు, నైజాం నవాబు పదగట్టల కింద జమీందారులు జాగీర్దారులు వేల రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఉన్నారు, రాజ్యానికి వ్యతిరేకంగా అతిక్రమించి దాన్ని వైలేట్ చేసి ఇవాళ కొత్త చట్టాలు కూడా వేస్తూ ఉన్నారు. అందుకోసం ఇవాళ మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో ఏనాడు లేనంతగా భారతదేశంలో కులాల మధ్య మతాల మధ్య తగాదాలు పెట్టడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి ఒకే ఒక్క కారణం ఏమంటే 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ దేశంలో చేసిందేమీ లేదు, ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు, హిందువులకు కూడా వాళ్ళు చేసిందేమీ లేదు, టోటల్ గా ఫెయిల్యూర్ అయి ముస్లింలను అనగతొక్కేందుకు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ సర్కార్ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకువచ్చిందని ముస్లిం సమైక్య వేదిక నాయకులు మండిపడ్డారు. వక్ఫ్ భూములను ఆదాని అంబానీలు కట్టబెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. సెక్యులర్ వాదులమని చెప్పుకునే టీడీపీ జనసేన ముస్లింలను వెన్నుపోటు పొడిచారని, ముస్లింల పట్ల చంద్రబాబుకు ప్రేమ ఉంటే రాజ్యసభలో ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరుతున్నారు. ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ముస్లింలను అనగతొక్కేందుకు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ సర్కార్ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకువచ్చిందని మండిపడ్డారు. గతంలో నల్ల చట్టాలను తీసుకువచ్చి ముస్లింలను ఇబ్బందులు పెట్టారని, ఎన్ఆర్సీ బిల్లును కూడా గతంలో తీసుకువస్తే ముస్లిం మహిళా సమాజం సంఘటితంగా పోరాడిందని చెప్పారు. వక్ఫ్ భూములను ఆదాని అంబానీలు కట్టబెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులు ఎవరి సొమ్ము కాదని పేద ముస్లింల కోసం తమ పూర్వీకులు ఇచ్చారని చెప్పారు. బీజేపీకి ముస్లింలపై ప్రేమ ఉంటే ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను నడిపించాలని, విడిపించాలని డిమాండ్ చేశారు. నమస్కారాలు. ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కార్యవర్గం సభ్యులందరికీ ఇక్కడ చేరుకునేందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ముస్లిం సమైక్య వేదిక కోరుకునేది ఏమంటే, ఈ వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వము ముస్లింలకు అన్యాయం చేసేటందుకు, ముస్లింలకు అణగదొక్కేటందుకు పడిన కుట్ర ఇది. ఇంతకుముందు కూడా ఎన్నో నల్ల చట్టాలు తీసుకొచ్చి ముస్లింలకు ఇబ్బంది పెట్టే బిల్లులు ఎన్నో బీజేపీ తీసుకొని వచ్చింది. ఎన్ఆర్సీటప్పుడైతే మహిళలు రోడ్డు మీదకి వచ్చేసి ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసి ఆ బిల్లుకి ఇంతవరకు రాకుండా చేసిన మా మహిళలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. ఇది ఒక నల్ల చట్టం తీసుకువచ్చేసి ముస్లింల ఆస్తిపాస్తులను కాజేసేటందుకు, ఒక పేద ముస్లింలకు పంచిపెట్టామని చెప్పేసి ఒక చుట్టు పెట్టి బీజేపీ ఈరోజు పెద్ద కంపెనీలకు కట్టబెట్టేటందుకు దాదాపు 9 లక్షల ఎకరాల భూమి ఉన్న ఒక బోర్డుకు ఏదో 30% దర్గాలకు, ఈద్గాలకు, పేపర్ ఉండేటోళ్ళకు కట్టబెట్టి మిగతా భూములని కాజేసి పెత్తందారులకు, పెద్ద కంపెనీ వాళ్ళకు కట్టపెట్టేటందుకు పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది ఎవరెప్ప సొమ్ము కాదు. మా పూర్వీకులు వచ్చేది రోజుల్లో పేద ముస్లింలకు దీన్ని లబ్ధి చేరాలని చెప్పేసి ఆ దైవం అల్లా కోసం ఈ వక్ఫ్ చేసిన భూములు. ఈరోజు మీరు నిజంగానే ముస్లింల ప్రేమ అభిమానం ఉంటే ఆ కబ్జా చేసిన వారి నిన్న అనగా అక్టోబర్ 2వ తారీఖు పార్లమెంట్లోని లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం పేరుతో ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఓటు నిర్వహించడం ద్వారా
దాంట్లో మరీ ముఖ్యంగా కీలక పాత్ర పోషించినటువంటి మన ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీహార్కి చెందినటువంటి నితీష్ కుమార్ గారు, వీరిద్దరూ కూడా ఈ బిల్లుకి మద్దతు తెలపడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ కూడా దీనికి మద్దతు ప్రకటించడం జరిగింది. మేము ముఖ్యంగా కోరుకుంటుంది ఏంటంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ బిల్లుకి మద్దతు ఇవ్వకుండా ఉన్నట్టయితే అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక ముస్లింల మీద కక్షపూరితంగా ప్రవేశపెట్టినటువంటి ఈ అనైతిక చట్టాన్ని మీరు సమర్థించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం జనాభా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింల యొక్క మనోభావాలను మీరు అగౌరవపరుస్తూ వారి యొక్క భవిష్యత్తు తరాలను, వారి యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసేటటువంటి ఇటువంటి ఒక నల్ల చట్టాన్ని మీరు ప్రోత్సహించి మీరు ఏం సాధిద్దామని చెప్పి కోరుకుంటున్నారో మేము ముస్లిం సమైక్య వేదిక ద్వారా సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది రాజ్యసభలో రేపు ప్రవేశపెట్టబోతున్నారు. దీనిలో కనుక మీరు మద్దతు ప్రకటిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సంఘాలను అందరినీ కలుపుకొని, అలాగే వివిధ ప్రజా సంఘాలు, వివిధ లౌకికవాదులు, అలాగే యావత్తు రాష్ట్ర ముస్లింలందరినీ ఏకం చేసి ఖచ్చితంగా మేము ఉద్యమం చేపడతాం. కృష్ణానది తీరంలో ఏర్పాటు చేసిన తాజ్ మహల్ టీ క్వాలిటీ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి శని ఆదివారం ఈ ప్రదర్శనను సందర్శించి కృష్ణమ్మ తీరాన్ని వీక్షిస్తూ టీ ఆస్వాదించే అవకాశాన్ని టీ ప్రేమికులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ప్రదర్శనలో మురళి వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ బ్రూక్ బాండ్ తాజ్ మహల్ సంగీతంతో టీ అనుభూతిని మేళవించే వినూత్న చాయ్ బన్సూరీని ఆవిష్కరించింది. ఈ ప్రత్యేక టీ కెటిల్ ద్వారా టీ కాచే సమయంలో ఆవిరి వేణువుగా మారే రాగ హంసధ్వని వినిపిస్తుంది. తాజ్ మహల్ టీ భారతీయ శాస్త్రీయ సంగీతంతో దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగిస్తూ సుకూన్ కే పాల్ భావనను ముందుకు తీసుకెళ్తుంది. ఈ కొత్త ఆవిష్కరణ విజయవాడలోని కృష్ణమ్మ నది చెంతన పున్నమి ఘాట్ లో తాజ్ మహల్ టీ హౌస్ పాప్ అప్ ప్రవేశపెట్టబడింది. అక్కడ అతిథులు శాస్త్రీయ సంగీతం వినిపించే టీ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. నిర్వాహకులు మాట్లాడుతూ తాజ్ మహల్ చాయ్ బన్సూరి టీ తయారీని సంగీత సమ్మేళనంగా మార్చే అద్భుత ఆవిష్కరణ అని పేర్కొన్నారు. శని ఆదివారాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. చాయ్ బన్సూరి టీ మురిగించే ప్రతి క్షణాన్ని సంగీత క్షణంగా మార్చే అద్భుతమైన ఆవిష్కరణ అని పేర్కొన్నారు. కృష్ణా గుంటూరులో తమకు ఎక్కువ కొనుగోలుదారులు ఉన్నారని పేర్కొన్నారు. Taj Mahal tea, as you all know, is a brand which is loved by people of Vijayawada, Guntur. This is the home of Taj Mahal tea. In India, the highest amount of sales of Taj happens on the banks of Krishna in Vijayawada, Guntur. And Taj Mahal tea has been in business for the last 30-40 years as part of the HUL and before that Brook Bond tea business. Taj Mahal tea stands for a great or a perfect cup of tea that has to be enjoyed with sukoon, with oneself, usually in the company of great music. That's how you best get sukoon. Taj Mahal tea has forever been associated with Indian classical music. As a lot of you might know that we've had the honor of having Ustad Zakir Hussain as the brand ambassador on Taj for many years. God bless his soul, he passed away this year. This event that we have today, which is the Taj Chai Bansuri event, is an attempt to further closely link up the association of Taj Mahal tea with Indian classical music. What the Ogilvy team, who's our creative agency, has done fantastically well, along with the partnership with Mindshare team, who are media agency, is to create a tea kettle, which is right behind me, which basically in its spout has a flute which is built in, which plays when the tea is boiled inside the kettle and plays ragas for the audience. This is our attempt of further closely linking up the Taj tea brand with the Indian classical music, and this will be open to the public starting Saturday, Sunday, for people to come and enjoy along with a cup of tea from Taj Mahal tea and have a nice weekend on the banks of Krishna with a good cup of tea and some great Indian classical music. See, we normally advertise on TV and everything and all, but at the same point in time, as you know, that these days there's a lot of engagement which consumers seek. So we want to create an experience on how we can bring the experience of having a great cup of tea like Taj Mahal tea in the best possible company. So hence we are trying to create this for them so that people can come and enjoy, have a moment with the brand, with the tea, and enjoy themselves, and hopefully also share this with others for them to see online through other social media networks.
I'm Ishpreet Singh. I am the head of beverages, which is tea and coffee for Hindustan Unilever. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వటం సరైన పద్ధతి కాదని వైసీపీ నేత షేక్ ఆసిఫ్ తీవ్ర విమర్శలు చేశారు. పంజా సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయటం ద్వారా ముస్లిం హక్కులను కాలరాశారని, వారి ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇఫ్తార్ విందులో ముస్లింలకు అండగా ఉంటామన్న చంద్రబాబు ఇప్పుడు వక్రబుద్ధి చూపిస్తూ ముస్లింలను మోసం చేశారని షేక్ ఆసిఫ్ మండిపడ్డారు. చంద్రబాబు మొదటి నుంచి ముస్లిం ద్రోహి అని విమర్శించారు. ఎన్ఆర్సీ వ్యవహారంలో కూడా ముస్లింలకు అండగా నిలవలేదని ఆరోపించారు. వైసీపీ మాత్రం ఎప్పుడు ముస్లింలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తమ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభలో మద్దతు తెలపలేదని, వైసీపీ ముస్లింల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకి 288 మంది అనుకూలంగా 232 మంది వ్యతిరేకంగా ఓటింగ్ చేయడం జరిగింది. దీనికి ప్రథమ కారణమైన చంద్రబాబు నాయుడు ముస్లిం హక్కులను కాలరాస్తూ ఈ ఒక్క ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడం, ఈ వక్ఫ్ సవరణ బిల్లుకి కూడా మద్దతు పలికి ఈరోజు దేశంలో ఉన్న ముస్లిం సమాజం మొత్తానికి ఎనలేని ద్రోహం చేశాడని చెప్పి చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఆంధ్రాలో వచ్చి ఇఫ్తార్ విందులు ఇచ్చి ముస్లిం ప్రజలకి నేను మీకు అండగా ఉంటాను, మీ యొక్క హక్కుల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను అండగా ఉంటూ నేను మీకు అనేక సంక్షేమాలు ఇస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఈ బిల్లుకి అనుకూలంగా ఓటింగ్ చేసి ఏం సాధిద్దామని చెప్పేసి ముస్లిం సమాజం తరపున మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ముస్లిమ్స్కి గతంలో నుంచి కూడా ఆయన వ్యతిరేకి. ముస్లిం పిల్లలు గుంటూరు నారాహమారా మహాసభలో వాళ్ళ హక్కుల గురించి మాట్లాడితే ఆ ముస్లిమ్స్ మీద దేశద్రోహులుగా చిత్రీకరించిన ఘనత చంద్రబాబు నాయుడుది. అలాగే ఈరోజు ముస్లిమ్స్కి ఏదైతే చట్టాలు ఉన్నాయో, ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని పరిరక్షించాల్సింది పోయి ఆ హక్కుల్ని కాలరాస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుది. అధికారం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి ఈ యొక్క ముస్లిం సమాజంలో తీరని అన్యాయం చేయడం జరిగింది. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, గతంలో కూడా అధికారంలో రావడానికి చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజంలో నేను మీకు అండగా ఉంటాను, నేను మీకు అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పేసి మాయమాటలు చెప్పి, అలాగే హజ్కి వెళ్ళే హజ్ యాత్రికులకు కూడా అనేక రాయితీలు ఇస్తాను, మీకు ₹1,00,000 చొప్పున రాయితీలు ఇస్తానని చెప్పడం జరిగింది. మద్దతు పలుకుతూ ఆయన నేను మద్దతు పలకను, నేను ఈ యొక్క బిల్లుకి వ్యతిరేకి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయనకి ముస్లిం సమాజం తరపున మేమందరం కూడా ముస్లిం సమాజం తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన మా పక్షాన నిలబడి నేనున్నానని భరోసా కల్పించినందుకు ఆయనకి ముస్లిం సమాజం మొత్తం మరొకసారి ముఖ్యమంత్రి చేసుకునే దాకా ఆయన వెంటే నడుస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడలో వన్ స్టాప్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మహిళల భద్రతా రక్షణే మా ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. గనుల బ్లాకులు వేలం ఆపరేషనైజేషన్ పై ప్రియమ్మ ముఖ్య కార్యదర్శి వీడియో సమావేశం. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు సిఎస్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచన. ఈ నెల 14న రాష్ట్రానికి రానున్న 16వ ఆర్థిక సంఘం. దీనిపై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పినపాక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వరాల జల్లు. ఇక్కడ ప్రాథమికోన్నత పాఠశాలను హై స్కూలుగా అప్గ్రేడ్ చేస్తామని హామీ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.